వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు ఒక పథకం ప్రకారంగా ఎవరైతే మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అమ్జద్ బాషా స్థానిక మాజీ శాసనసభ్యుడు ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క అనుచరగణం, ఆయనకు దగ్గరుండే అనుచరగణం అంతా మరి కలిసి ఘర్షణలకు దారి తీయటానికి, మత విద్వేషాలు దారి తీయటానికి మూల కారణం అయ్యారనే విషయం ఈనాడు పోలీసుల యొక్క దర్యాప్తులో తేలిందంటే వీరి నైజం మారదు. మతాల మధ్య చిచ్చు పెట్టాలి, ఆ రకంగా రాజకీయ లబ్ధి పొందాలనే తపన తప్ప నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉండుంటే, నిజంగా కడప ఆల్మాస్ సర్కిల్ పేరు మార్చాలని ఉంటే వారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడైనా చేసి ఉండాలి. లేకపోతే ఈనాడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఆ రకంగా ఎన్నికల్లో పోయి ఆ రకంగా మద్దతు కూడగట్టాలి తప్ప ఈ రకంగా దొడ్డిదారిలో మరి పోయి ప్రజల్ని రెచ్చగొట్టి, అమాయకులను రెచ్చగొట్టి ఈనాడు రోడ్డు మీద తీసుకొచ్చి అసంఖ్యాకంగా ఎక్కువ జనాల్ని రోడ్డు మీద తెచ్చి రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఇది సరైనది కాదు, ఇది హర్షించదగ్గది కాదు. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం రాబోయే రోజుల్లో ఒక వర్గం యొక్క మద్దతుని మరి వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికల్లో రాబట్టడం కోసం ఈ రకమైన దుశ్చర్యకి పాల్పడిందనేది ఈనాడు నిరూపితం అవుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.